నిజామాబాద్ జిల్లా తాళారాంపూర్ గ్రామంలో గత 8 నెలలుగా వీడీసీ సభ్యులకు గౌడ కులస్తులకు జరుగుతున్న పోరాటంలో ఏదో ఒక రకంగా వీడీసీ సభ్యులు గౌడ కులస్తులను అవమానించడం జరుగుతుంది. తాజాగా శ్రీరామనవమి వేడుకలలో వీళ్లకు పూజా కార్యక్రమంలో అనుమతించకపోవడంతో వీరు వీడీసీ సభ్యులపై ఫిర్యాదు చేయడం జరిగింది. తదుపరిగా జరుగుతున్న చర్యలలో భాగంగా వీడీసీ సభ్యులపై చర్యలు తీసుకోవాలని వీరు మంత్రులను, కలెక్టర్ని, ఏసీపీ కలుస్తూ ఒక పక్క తాజాగా ఉద్యమిస్తున్న వేళ వీళ్ళ కుల వృత్తిపై ప్రభావం చూపెట్టే విధంగా గౌడ కులస్తులను నమ్ముకొని బతుకుతున్న ఈత చెట్లను దగ్ధం చేయడం వివాదాస్పదంగా మారింది. వీరి గౌడ కులస్తులకు మద్దతుగా సిపిఎం నాయకులు మద్దతు ప్రకటించడానికి వచ్చారు. వారి మాటల్లోనే మనం విందాం. జిల్లా తాళారాంపూర్ గ్రామంలో గత 7-8 నెలలుగా ఇక్కడ గీతా కార్మికుల్ని సాంఘిక బహిష్కరణ కొనసాగిస్తుంది విలేజ్ డెవలప్మెంట్ కమిటీ. ఇక్కడ ఉండేటటువంటి విలేజ్ డెవలప్మెంట్ కమిటీ ఏమి చెప్తే అదే శాసనం. ఇక్కడ రాజ్యాంగం కానీ, చట్టాలు కానీ, అధికారులు కానీ ఏమీ స్పందించేటటువంటి పరిస్థితి లేదు, చెల్లుబాటు అయ్యేటటువంటి పరిస్థితి లేదు. అనాగరికమైనటువంటి పద్ధతులు ఇక్కడ కొనసాగుతున్నాయి. దాదాపు గీతా కార్మికుల్లో గౌడ కులస్తులు ఉన్నారు, అట్లాగే ముదిరాజులు ఉన్నారు, అట్లాగే దళితులు ఉన్నారు, గంగపుత్రులు ఉన్నారు. ఇలాంటి కుటుంబాలంతా కలిసి సొసైటీగా ఏర్పడి గీతా కళ్ళు మీద ఆధారపడి జీవనం కొనసాగిస్తుంటే వాళ్ళ మీద అధికంగా డబ్బులు ఇవ్వాలనేటటువంటి ఒత్తిడి చేయడం, సాంఘిక బహిష్కరణ చేసినా ప్రభుత్వం స్పందించలేదు. అట్లాగే మొన్న శ్రీరామనవమి రోజు మహిళలు పోయి దేవాలయంలోకి వెళితే వాళ్ళని పూజా కార్యక్రమంలో పానివ్వకుండా అవమానించి బయటికి పంపించారు. ఆ ఘటన అధికారుల దృష్టికి తీసుకుపోయిన చర్యలు తీసుకోలేదు. అట్లాగే నిన్న మొత్తం గీతా కార్మికులు వాళ్ళ పొట్ట ఆధారపడినటువంటి ఈ వృత్తి మీదనే ఆధారపడి పొట్ట గడుపుకుంటున్నటువంటి ఈ స్థితిలో ఉన్న వాళ్ళను లొంగ తీసుకోవడానికి వాళ్ళని చెప్పు చేతుల్లో ఉండేటట్టుగా చేయాలని మొత్తం తగలబెట్టడం అనేటటువంటి జరిగింది. 100 నుంచి 150 చెట్లు తగలబడిపోయినాయి. ఒక చెట్టు 2 రోజులకు ఒక 5 లీటర్ల చొప్పున కల్లిస్తుంది. అటువంటి చెట్లు 150 వరకు దహనమైపోయినాయి. అట్లాగే దాని చుట్టూ ఉండేటటువంటి చిన్న చిన్న చెట్లు, ఇప్పుడే పెరుగుతున్నటువంటి చెట్లు దాదాపు 100 చెట్లు దగ్ధమైపోయినటువంటి పరిస్థితి ఉంది. ఆ రకంగా చెట్లు నష్టపోవడం వల్ల, కాళ్ళు రాకపోవడం వల్ల గీతా కార్మికుల వృత్తి దెబ్బతిని వాళ్ళ ఆదాయం పడిపోయి లొంగదీయాలనేటటువంటి ప్రయత్నంతో ఈ చర్యలు చేస్తున్నారు. ఈ విషయం మీద ఇప్పటికే ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయి వినతి పత్రాలు ఇచ్చినా, కలెక్టర్ని కలిసినా, ఎస్పీని కలిసినా ఇప్పటివరకు స్పందించలేదు. కనీసం కలెక్టర్ కానీ, ఎస్పీ కానీ గ్రామానికి రాలేదు. ఇక్కడ ఉండేటటువంటి చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి ఎలాంటి పద్ధతులు అనుసరించలేదు. ఆ రకంగా వివరించడం వల్లనే ఈ ఆగడాలు పెరుగుతున్నాయి. ఇది మరింత పెచ్చరిల్లిపోయేటటువంటి అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో సిపిఎం పార్టీ నాయకత్వంగా ఈ గ్రామాన్ని సందర్శిస్తూ ఇక్కడ ఉండే గీతా కార్మికులకు మద్దతు తెలియజేయడానికి రావడం జరిగింది. ఇప్పటికైనా సరే రాష్ట్ర ముఖ్యమంత్రి, ఆయన హోంశాఖ కూడా బాధ్యత చూస్తున్నారు. వెంటనే స్పందించి ఈ తాళారాంపూర్ గ్రామంలో జరుగుతున్నటువంటి అరాచకాలను అరికట్టాలా. విలేజ్ డెవలప్మెంట్ కమిటీలను నిజామాబాద్ జిల్లాలో కొనసాగుతున్నాయి, వాటిని రద్దు చేయాలా, చట్టపరంగా చర్యలు తీసుకోవాలా. అట్లాగే నష్టపోయినటువంటి చెట్లన్నిట్లు కూడా వల్ల నష్టపోయి వాళ్ళ వృత్తి దెబ్బతిన్నది, ఆదాయం దెబ్బతిన్నది, వాళ్ళకు నష్టపరిహారం చెల్లించాలని చెప్పి సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. వీడీసీ కమిటీల్లో ఉండి ఇలాంటి చర్యలకు పాల్పడుతుంటే పెత్తందారుల మీద ఎస్పీ కానీ, కలెక్టర్లు కానీ, పోలీసులు కానీ ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం వల్లనే ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. ఇప్పటికైనా ఎస్పీ, కలెక్టర్లు వెంటనే గ్రామాన్ని సందర్శించాలని సిపిఎంగా డిమాండ్ చేస్తున్నాం. అట్లాగే చట్టపరంగా వీళ్ళకి రక్షణ కల్పించడంతో పాటు నిందితులైనటువంటి వాళ్ళ మీద చర్యలు తీసుకొని అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించేందుకు చర్యలు తీసుకోవాలా. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇలాంటి పద్ధతుల్లో ప్రభుత్వం అనుసరించకుండా వదిలేస్తే, ఇలాంటి పెత్తందారుల జోలికి పోకుండా ప్రభుత్వ అధికార యంత్రాంగం వివరించే పరిస్థితి ఉంటే చుట్టుముట్టు ఉండేటటువంటి గీతా కార్మికుల్ని, దళితుల్ని, బలహీన వర్గాల్ని పెద్ద ఎత్తున సమీకరించి చలో తాళారాంపూర్ కార్యక్రమానికి పిలుపునిస్తాం. 1000 మందితో ఈ గ్రామంలో పెద్ద ఎత్తున చలో కార్యక్రమాన్ని నిర్వహించడానికి పూనుకుంటాం. ఆ తర్వాత జరిగే పరిణామాలకు రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత వహించాల్సి ఉంటుందని చెప్పి హెచ్చరిస్తున్నాను. ఇప్పటికైనా సరే వెంటనే కలెక్టర్, ఎస్పీ ఈ గ్రామాన్ని సందర్శించి ఇక్కడ చట్టపరంగా న్యాయమైనటువంటి గీతా కార్మికులకు రక్షణ కల్పించే చర్యలు తీసుకోవాలని చెప్పి, వాళ్ళ నిందితుల మీద చర్యలు తీసుకోవాలని చెప్పి సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నారు. వీడీసీల వెనుక రాజకీయాల హస్తం, రాజకీయ నాయకుల ప్రోద్బలంతో వీడీసీ నాయకులపై ఎటువంటి చర్యలు జరగడం లేదు. నిజామాబాద్ జిల్లాలో ముఖ్యంగా ఆర్మూర్, బాల్కొండ కాన్స్టిట్యున్సీలో వీడీసీల ఆగడాలు పెచ్చుమీరిపోతున్నాయి. వీడీసీలను అణచివేయాలని చెప్పేసి, వీడీసీ వ్యవస్థను రద్దు చేయాలని చెప్పి సిపిఎం నాయకులు ఎప్పటి నుంచో పోరాటం చేస్తున్నారు.
ఇక నుంచి అయినా కానీ వీడీసీ ఆగడాలను అరికట్టే విధంగా సిపిఎం నాయకులు ఏ రకంగా కార్యరూపం దాలుస్తారనేది ఒకసారి మీ మాటల్లో చెప్పండి. మొత్తం నిజామాబాద్ జిల్లాలోనే ఈ వీడీసీల పేరుతో ఈ అరాచకాలు మొత్తం జిల్లాలో అనేక గ్రామాల్లో జరిగినాయి. కొన్ని గ్రామాల్లో రజకుల మీద, కొన్ని గ్రామాల్లో మత్స్య కార్మికుల మీద, గౌడ కులస్తుల మీద, దళితుల మీద డప్పు కొడితే పైసలు పెంచాలన్నందుకు, అట్లాగే ఇతర వృత్తులకు సంబంధించినటువంటి వాళ్ళు బట్టలు ఉతికితే డబ్బులు పెంచాలన్నందుకు, క్షౌరం చేసుకుంటా డబ్బులు పెంచాలన్నందుకు, వృత్తిదారుల మీదనే, శ్రామిక వర్గాల మీదనే ఈ పెత్తందారులు వీడీసీల పేరుతో ఆధిపత్యం చేస్తున్నారు. గ్రామ అభివృద్ధికి నిధులు కావాలంటే దమ్ముంటే రాష్ట్ర ప్రభుత్వంతోన, కేంద్ర ప్రభుత్వంతోన పోరాడాలా, సాధించుకోవాలా. అక్కడ చేతగాది కానీ బట్టలు ఉతికే వాళ్ళ మీద, కళ్ళు గీసే వాళ్ళ మీద, డప్పు కొట్టే వాళ్ళ మీద, దళితుల మీద ఈ అరాచకాలు ఏంటి, దౌర్జన్యం ఏంటి? ఇలా ఇక్కడ ఏమైనా రాజ్యాంగం వీడీసీలది నడుస్తుందా, లేకపోతే ప్రభుత్వం ఏం చేస్తుంది? కలెక్టర్, ఎస్పీలు ఏం చేస్తున్నారు? ఎవరికి ఊడిగం చేస్తున్నారు? ఎమ్మెల్యేలు ఉన్నారు, ఎంపీలు ఉన్నారు, మంత్రులు ఉన్నారు. ఏం చేస్తున్నారు వీళ్ళంతా కూడా? మొత్తం నిజామాబాద్ జిల్లా అంతా కూడా పెత్తందారులకు అడ్డగా మారేటటువంటి విధానం కొనసాగుతుంది. ఇలాంటి చర్యల మీద సిపిఎం పార్టీ మొత్తం దళిత, గిరిజన, బలహీన వర్గాలు, అనగారినటువంటి తరగతులంతా సమీకరించి ప్రతిఘటన కార్యక్రమాలకు పూనుకుంటాం. ఆ తర్వాత జరిగే పరిణామాలకు ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుంది. ఇప్పటికే అనేక సార్లు దృష్టికి తేవడం జరిగింది, కానీ అనగారిన తరగతుల మీద ఇటువంటి అణచివేత కొనసాగుతూనే ఉంది. ప్రభుత్వ యంత్రాంగం అంతా కూడా పెత్తందారులకు అండగా ఉంటే, రక్షణ లేని పరిస్థితి వస్తే, చెట్లు తగలబెడితే, మనుషుల మీద దాడులు చేస్తే కూడా చట్టం పనిచేయకపోతే ఆత్మరక్షణ కోసం ఎంతకైనా సరే తెగబడాల్సి వస్తుంది. ఇప్పటికైనా రాజకీయ నాయకులు, ఎమ్మెల్యేలు, మంత్రులు వెంటనే స్పందించాలా. సరైనటువంటి పద్ధతుల్లో ఇక్కడ న్యాయం జరిగేటట్టుగా చర్యలు తీసుకోవాలా. లేకపోతే జిల్లా వ్యాప్తంగా ఉండేటటువంటి అణగారిన తరగతుల ఆధ్వర్యంలో సెలవు కార్యక్రమాలు నిర్వహిస్తాం. ప్రభుత్వం మీద కూడా పోరాటానికి సన్నద్ధమవుతాం. ఈరోజు నిజామాబాద్ జిల్లాలో గ్రామాభివృద్ధి కమిటీలకి ప్రధానంగా అధికార పార్టీలో ఉన్నటువంటి నాయకులే వత్తాసు పలకటంతో వాళ్ళ యొక్క ఆటలు 3 పువ్వులు 6 కాయలుగా కొనసాగుతూ ఉన్నాయి. ప్రధానంగా అణగారిన వర్గాల మీద వీడీసీలు అజమాయిషి అనేటువంటిది పెరుగుతూ ఉన్నది. కోకోకోలా అమ్ముకునేటానికి, కళ్ళు అమ్ముకోవటానికి, లేదా కిరాణా షాప్ పెట్టుకున్నోడికి కూడా వీడీసీలు పన్నులు చెల్లించాలనే పద్ధతుల్లో ఈరోజు గ్రామాల్లో ఉన్న గ్రామ పంచాయతీలకి ఎన్నికైనటువంటి ప్రజాప్రతినిధులని పనిచేయించకుండా ప్రత్యామ్నాయ అధికారాన్ని ఈరోజు వీడీసీలు గ్రామాల్లో చెలాయిస్తూ ఉన్నారు. వీళ్ళకి అధికార పార్టీలో ఎవరుంటే వాళ్ళు వత్తాసు పలుకుతూ ఉన్నారు. ఈ విధానం పోవాలా, ఈ గ్రామాభివృద్ధి కమిటీల్ని నిషేధించాలా. అప్పుడే గ్రామాల్లో ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికైనటువంటి ప్రజాప్రతినిధులు పనిచేయగలుగుతారు. ఏదైతే అట్టడుగు వర్గాల ప్రజలు ప్రజాప్రతినిధులుగా ఎన్నికైనా వాళ్ళని పనిచేయనీయకుండా గ్రామాభివృద్ధి కమిటీలే ప్రత్యామ్నాయ పరిపాలనని కొనసాగిస్తూ ఉన్నాయి. ఇది ఈ ప్రజాస్వామ్యంలో పూర్తి విరుద్ధం. కాబట్టి ప్రభుత్వాలు వీటిని నిషేధించాలా, ఈ గ్రామాభివృద్ధి కమిటీలని రద్దు చేయడానికి చర్యలు చేపట్టాలా. అప్పుడే ఈ పేదలకి, అట్టడుగు వర్గాల ప్రజలకి మేలు జరుగుతుందని సిపిఎం పార్టీగా మేము భావిస్తూ ఉన్నాం. ఈరోజు నిజామాబాద్ జిల్లా తాళరాంపూర్ గ్రామం సిపిఎం పార్టీ, ప్రజా సంఘాలు, చేతి వృత్తిదారులు అందరూ కూడా సందర్శించడం జరిగింది. ముఖ్యంగా ఈ జిల్లాలో గ్రామ అభివృద్ధి కమిటీ పేరు మీద అనేక చేతి వృత్తిదారుల మీద దాడులు, దౌర్జన్యాలు చేయటం, వాళ్ళు అభివృద్ధి కమిటీ వారు సూచించిన గతంలో నవాబు నైజాం బ్రిటిష్ కాలంలో పటేల్ పట్వారీ హుకుం జారీ చేసినట్టుగా ఈ అభివృద్ధి కమిటీ హుకుం జారీ చేసి పైసలు దండుకునే పరిస్థితిలో ఇవాళ చేతి వృత్తుల్ని కాపాడే ఈ రాష్ట్ర ప్రభుత్వాలు, రాష్ట్ర అధికార యంత్రాంగం, జిల్లా అధికార యంత్రాంగం ఇవాళ పట్టించుకోకుండా పక్కకు పోయి గ్రామ అభివృద్ధి పేరు మీద ఈ చేతి వృత్తులు జీవనోపాధి మీద దాడులు, దౌర్జన్యాలు చేసి ఈ రాంపురం గ్రామంలో పెద్ద ఎత్తున ఈ గ్రామ బహిష్కరణలు, అదేవిధంగా ఇక్కడ చేతి వృత్తిదారులు, గీత కార్మికులు ఏకమై ఇక్కడ 10 ఎకరాల భూమి స్వతంత్రంగా వాళ్ళ సొంత డబ్బులతోని పల్లె ప్రకృతి వనాన్ని లెక్క పెద్ద ఎత్తున ఈత వనాన్ని వాళ్ళ సొంత ఖర్చులతో ప్రకృతిని కాపాడే విధంగా ప్రకృతి పానీయాన్ని ప్రజలకు అందే దాంట్లో వృత్తి చేసుకుంటుంటే వాళ్ళ వృత్తిని ఆటంకం కలిగించి ఇక్కడ కళ్ళు బారే ఈత చెట్లని తగలబెట్టడం అంటే చాలా దుర్మార్గమైన విషయం. ఇలాంటి దుర్మార్గమైన చర్యని తీవ్రంగా కళ్ళు గీత కార్మిక సంఘం రాష్ట్ర కమిటీ ఖండిస్తూ ఉన్నది. అదేవిధంగా చేతి వృత్తిదారులు ఈ రాష్ట్రంలో, ఈ జిల్లాలో ఉన్న ప్రజానికం కూడా మొత్తం కూడా ఖండిస్తూ ఉన్నారు. ఇప్పటికైనా జిల్లా అధికార యంత్రాంగం ఇక్కడ గ్రామ అభివృద్ధి కమిటీ వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకొని గ్రామ అభివృద్ధి కమిటీని రద్దు చేసి ఈ గ్రామ వృత్తి చేసే వాళ్ళందరినీ కూడా
కాపాడాలి, వారి మీద చట్టపరంగా చర్యలు తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. తెలంగాణ రజక వృత్తిదారుల సంఘం రాష్ట్ర కార్యదర్శిని. నిజామాబాద్ జిల్లా తాళారాంపూర్ గ్రామాన్ని పర్యటించడం జరిగింది. ఈ గ్రామంలో ఉన్నటువంటి గీత కార్మికుల మీద గత 5-6 నెలల నుంచి సాంఘిక బహిష్కరణ విధిస్తూ ఇక్కడ ఉన్నటువంటి వీడీసీ గ్రామ డెవలప్మెంట్ కమిటీ అనే పేరుతోటి ఒక రాజ్యాంగేతర శక్తులు ఈరోజు నిజామాబాద్ జిల్లాలో శ్రీరాంపూర్ మన మొత్తం ఆర్మూరు ప్రాంతం మొత్తం కూడా పెద్ద ఎత్తున చేతి వృత్తిదారుల మీద దౌర్జన్యం కొనసాగిస్తూ ఉన్నారు. ఇక్కడ గీత కార్మికుల్ని అదేవిధంగా వారితో పాటు ఇంకా కొంతమంది దళితులు కానీ మత్స్యకారులు కూడా తాళ్ళు ఎక్కుతూ తాళ్ళు గీసుకుంటూ రెక్కాడితే డొక్కాడిని బతికేటువంటి కుటుంబాల మీద ఇలా అజమాయి చేస్తుంటే మరి ఎందుకు రాజకీయ నాయకులు యంత్రాంగం చూస్తూ ఊరుకుంటుందని చెప్పి ఇలా మనం చూస్తే వాళ్ళందరికీ కూడా గ్రామాభివృద్ధి కమిటీలు ముడుపులు చెల్లిస్తున్నారు. ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులకు కానీ అధికారులకు కానీ నేరుగా ముడుపులు చెందుతున్నాయి కాబట్టి అభివృద్ధి కమిటీల మీద ఎలాంటి చర్యలు తీసుకోకుండా నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తూ ఉన్నారు. కాబట్టి ఈరోజు మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇక్కడే కాదు, తాళారాంపూరే కాదు, జక్రాన్పల్లిలో కూడా ఇప్పటికీ 6 నెలల నుంచి రజకుల మీద కూడా సాంఘిక బహిష్కరణ అట్లనే కొనసాగుతూ ఉంది. దాదాపు అక్కడ 40 కుటుంబాలని బహిష్కరించారు. ఏ పనికి కూడా రానియకుండా అడ్డుకుంటున్నారు. వాళ్ళ కనీసం మన ట్రాక్టర్లను కూడా రానివ్వట్లేదు, పొలాల దగ్గరికి కూలికి రానియట్లేదు, ఆటోలు ఎక్కడనియట్లేదు. ఇక్కడ కూడా అదే పరిస్థితి. దేవాలయంలోకి రానియకుండా మన శ్రీరామనవమి రోజు అడ్డుకున్నారంటే వాళ్ళ యొక్క ఆగడాలు ఏ స్థాయిలో ఉన్నాయో ఒకసారి రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ వైపు చూడాలని చెప్పి కోరుతున్నాం. ఎందుకంటే ఇలా దురదృష్టం ఏంటంటే పిసిసి ప్రెసిడెంట్ ఈ జిల్లా వాడే మహేష్ కుమార్ గౌడ్ గారు ఎమ్మెల్సీ ఆ రాష్ట్ర ప్రభుత్వాల చేతిలో ఉంది, ఈ జిల్లా వాసి. మరి ఇక్కడ ఆ సామాజిక వర్గానికి ఆయన ప్రాతినిధ్యంగా ఉన్నటువంటి వ్యక్తిగా మరి గీత కార్మికుల మీద బీసీల మీద ఇంత దౌర్జన్యం జరుగుతుంటే ఎందుకు నోరు ఇప్పట్లేదని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పక్క జిల్లానే పొన్నం ప్రభాకర్ గౌడ్ గారు మరి వీళ్ళందరూ కూడా అధికారంలో ఉండి మరి ఆ వర్గాల మీద గ్రామాభివృద్ధి కమిటీ దౌర్జన్యం చేస్తూ ఉంటే ఎందుకు మాట్లాడట్లేదు? అందుకోసం ఈ ఇష్యూని ఈ గ్రామం వరకు ఈ జిల్లా వరకే కాదు హైదరాబాద్ లెవెల్లో కూడా మేము చేతి వృత్తిదారుల సమన్వయ కమిటీగా ఈ ఇష్యూని తీసుకుపోతాం. పెద్ద ఎత్తున హైదరాబాద్లో కూడా కార్యక్రమం నిర్వహిస్తాం. వెంటనే బీసీ సంక్షేమ శాఖ, ఎక్సైజ్ డిపార్ట్మెంటు, రెవెన్యూ వాళ్ళు అంటేనే ఈ ఊరికి వచ్చి ఈ నష్టపరిహారం కట్టించి దౌర్జన్యాలు ఇచ్చిన వాళ్ళ మీద కేసులు పెట్టాలి, వీళ్ళకి రక్షణ కల్పించాలని చెప్పి ఈ సందర్భంగా మేము చేతి వృత్తిదారుల సమన్వయ కమిటీగా డిమాండ్ చేస్తున్నాం.